నమస్తస్యై నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుదేవో భవ. ఈరోజు భగవంతుడు ఇక్కడ ఈరోజు నన్ను కూర్చోపెట్టాలి అని అనుకున్నాడు. ఆయన పని నెరవేరింది. అలాగే ఇక్కడ కొంతమంది పిల్లల్ని లీడర్స్గా నిలబెట్టాలి అనుకున్నాడు. వాళ్ళందరినీ లీడర్. కానీ మరి కొత్త లీడర్స్కి మనము క్లాప్స్ కొట్టకపోతే ఎలాగా? మనం క్లాప్స్ కొట్టామనుకోండి, రేపు ఎప్పుడైనా మనకి చాక్లెట్ ఇస్తాడు లీడర్. చిన్నప్పుడు కూడా ఇలాగే లీడర్, స్కూల్ పీపుల్ లీడర్ అని అనేవారు అప్పుడు మా చిన్నప్పుడు. నేను ఇప్పుడు లీడర్గా ఉండలేదు, కానీ లీడర్ నా చేతిలో ఉండేవాడు. ఒక్కొక్క క్లాసు మాకు 50 మంది పిల్లలు ఉండేవాడు. 50 మెంబర్స్ ఒక్కొక్క క్లాస్కి. గవర్నమెంట్ స్కూల్స్. మళ్ళీ దానిలో ఏబిసిడి అనే సెక్షన్స్ ఉండేవి. దగ్గరగా 2000 మంది పిల్లలు ఉండేవాళ్ళం గవర్నమెంట్ స్కూల్స్లో. 2000 మందికి ఒక క్లాస్ పీపుల్ లీడరు, ఒక స్కూల్ పీపుల్ లీడరు, ఇట్లాగా. మళ్ళీ దానిలో ఇప్పుడు మీరు ఎట్లాగైతే వైస్ లీడర్ అనేటువంటి పెట్టుకున్నారో, అప్పుడు 2వ లీడరు, 3వ లీడరు అని ఉండేవాడు. వీళ్ళందరికీ కూడా ఓటు విధానం ద్వారా ఎన్నుకునేవాళ్ళం. మాకు ఒక ఎలక్షన్ డబ్బా ఉండేది. దానిలో వెళ్ళి పేపర్ మీద పేరు రాసి దానిలో వాడి పేపర్ వెయ్యాలి. ఈ పేపర్ వెయ్యాలి, నీ పేరు రాయాలి అంటే మాకు చాక్లెట్ ఇస్తే కానీ రాయము. నాకు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. మిమ్మల్ని చూసిన తర్వాత, ఇక్కడ ఉండేటువంటి లీడర్స్ అందరినీ చూసిన తర్వాత. కానీ నేను ఎటు సైడు ఉంటే అటు సైడు, నేను ఏ వైపున నడిస్తే ఆ వైపున ఆ లీడర్ గెలిచేవాడు. ఇలాగే ఈ రోజున మీ దగ్గర ఎట్లాగైతే ఒక గర్ల్ అండ్ బాయ్ లీడర్గా పెట్టుకున్నారో, అప్పుడు కూడా గర్ల్ అండ్ బాయ్ ఇద్దరూ కూడా ఫస్ట్ లీడర్ కింద పోటీ చేసేవాళ్ళు. మొత్తం దగ్గరగా అన్ని తరగతుల నుంచి ఎక్కువగా మెజారిటీ రావాలి. మళ్ళీ పేపర్తో సరిగ్గా రాయకపోతే కనుక ఓటు తీసేసేవాళ్ళు. ఇవన్నీ మాకు నడుస్తూ ఉండేది. ఇదంతా కూడా చాలా పగడబందీగా జరుగుతూ ఉండేది. ఒక నెల రోజుల నుంచి జరుగుతూ ఉండేది మా చిన్నప్పుడు. బట్ నేను ఇటు పక్షాన నిలబడితే వాళ్ళే గెలిచేవాళ్ళు ఫైనల్గా. ఏమి జరిగేది, ఎలా జరిగేది అనేది నేను ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పక్షానే అనేవాడిని. బట్ నేను ఏ పక్షాన ఉన్నాను అంటే, ముందర ఆడపిల్లలతో మనం చక్కగా మాట్లాడే విధానం కలిగిన భాషణ మనకి ఉండాలి. క్యారెక్టర్ దెబ్బతినకూడదు. ఆడపిల్లలు అంటే భగవంతుడి యొక్క రూపాలు. అంటే ఆ రూపాలని మనం గౌరవించుకోవాలి, పూజించుకోవాలి. అలాంటి పూజా విధానంలాగా నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక సంస్కారం కలిగినటువంటి సంస్కార్ అనే స్కూల్ని ఇక్కడ చూస్తున్నాను. అలాంటి సంస్కారం కలిగిన స్కూల్లో ఈ రోజున మళ్ళీ నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ. మనకి పైన వర్షం వస్తుంది, నాకు కూడా మీతో పాటు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. వర్షం వస్తే మనకి అలాగే అనిపిస్తుంది. వర్షాన్ని ఎంజాయ్ చేయాలి పిల్లలు. మేము చిన్నప్పుడు అలా ఎంజాయ్ చేసి పెరిగాం. విచిత్రం ఏంటంటే, నేను ఈ రోజున గమనించిన దానిలో లాస్ట్ ఇయర్ ఆడపిల్ల గర్ల్ కిడ్ ఫస్ట్ లీడర్గా ఉంటే, ఈసారి బాయ్ కిడ్ ఫస్ట్ లీడర్ అయ్యాడు. కాలము మారింది. సింపుల్ ఎగ్జాంపుల్. కాలం మారింది అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నది. మీకు మార్కులు తక్కువ వచ్చాయని మాత్రం ఎప్పుడు బాధపడమాకండి. నెక్స్ట్ ఎగ్జామ్కి మార్కులు బాగా వస్తాయి. మీ ఎదురుగా ఈ రోజున కిందటి సంవత్సరం ఆడపిల్ల స్కూల్ లీడర్గా ఉంటే, ఇవాళ మగపిల్లవాడు.
కిందటి సంవత్సరం మగ పిల్లవాడు 2వ లీడర్గా ఉంటే ఇవాళ ఆడపిల్ల 2వ లీడర్గా వచ్చింది. కాబట్టి మనము ఎప్పుడు కూడా చదువులలో చదువుకునేటప్పుడు లీడర్స్ చెప్పిన విషయాల్ని బాగా దృష్టిలో పెట్టుకుని టీచర్స్ దగ్గర మనం పేరు తెచ్చుకుంటే మంచి మార్కులు సంపాదించుకోగలుగుతాము. మీరందరూ అలా మంచి మార్కులు తెచ్చుకోవడానికి గాను ఇక్కడ నాతో పాటు వేదిక మీదకి వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే శ్రీమతి హిమజ మేడం గారు, అలాగే తోటి మాస్టర్లందరూ కూడా, వాళ్ళు డ్రిల్ మాస్టరా, కల్చరల్ మాస్టరా, క్రాఫ్ట్ మాస్టరా, డ్రాయింగ్ టీచరా, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏ టీచర్ అయినా కూడా మనం అందరం కూడా ఆ టీచర్స్కి సహకరించి మంచి మార్కులను తెచ్చుకునేటువంటి విద్యార్థులుగా, మార్కులు రాకపోతే మనం లీడర్ కాలేకపోయామని బాధపడకూడదు. మార్కులు తెచ్చుకుని లీడర్గా మనం ఎదుగుదాము. మనం అసెంబ్లీని అంతా కూడా లోపలికి షిఫ్ట్ చేద్దామని చెప్తున్నారు, వర్షం వస్తుంది కాబట్టి. మనం ఇందాక ఎక్కడి దాకా మాట్లాడుకున్నాం? మన స్కూల్ పేరు చెప్పాము, మన టీచర్స్ అందరి పేర్లు చెప్పుకున్నాము, ప్రిన్సిపాల్ పేరు చెప్పాము, వైస్ ప్రిన్సిపాల్ గారి పేరు చెప్పాము, అన్నీ చెప్పామా లేదా? కాబట్టి మన అలాంటి మాస్టర్లందరికీ, టీచర్స్ అందరికీ మనం నమస్కారం చేయాలా వద్దా? దానికంటే ముందరగా మన అమ్మకి నమస్కారం చేయాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవి 4 మనకి. మీ స్కూల్ పేరేంటి? మరి ఆ సంస్కారం అనేటువంటి స్కూల్లో మీరు చదువుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వేదానికి సంబంధించిన 4 వచనాలు. అమ్మ ఈ లోకంలో మనకి దొరకదు, నాన్న కూడా ఈ లోకంలో మరెక్కడా దొరకరు. ఆచార్యులు అంటే మీకు రోజు లెసన్స్ బాగా చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఆచార్యులు. ఉపాధ్యాయుడు అంటే రోజు మీరు కొంచెం డబ్బులు ఇచ్చి చెప్పించుకునేటువంటి వాళ్ళని ఉపాధ్యాయులు అంటారు. గురువులు అంటే వాళ్ళు డబ్బు తీసుకోకుండా చెప్తారు. అవే ఆశ్రమాలు, అంటే ఋషుల యొక్క ఆశ్రమాలు. ఇక్కడ ఋషుల యొక్క ఫోటోలు పెట్టారు కదా, వాళ్ళ ఆశ్రమాల్లో డబ్బుతో సంబంధం ఉండదు. అందుకని వాళ్ళని మాత్రమే గురువులు అని అంటారు శాస్త్రంలో. ఉపాధ్యాయులు మనకి చెప్పే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు. ఈ ఉపాధ్యాయులు ఏంటి? మనం ఇచ్చిన కొంత ద్రవ్యముతో మనకి విద్యను బోధిస్తూ ఉంటారు కదా. కాబట్టి మనం కూడా మన షేర్ వాళ్ళకి ఇవ్వాలి, మన హ్యాపీనెస్ ని వాళ్ళకి ఇవ్వాలి. అందువలన దాన్ని మనం కొద్దిగా డబ్బు ద్వారా ఫీజెస్ అని చెప్పి మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి అక్కడి నుంచి వచ్చే దాన్ని తీసుకుని అలాంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి చక్కని ఆశీర్వచనలు, అంటే బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు ఇటువైపున ఉండేటువంటి వాళ్ళ మాదిరిగా మనం తయారవుతాం. ఇటువైపున ఎవరున్నారు? ఒక నేతాజీ, ఒక భగత్ సింగ్ అక్కడ కనిపిస్తున్నారు, ఒక లోకమాన్య తిలక్జీ కనిపిస్తున్నారు లేదా? అక్కడి నుంచి అందరూ కూడా ఒక అల్లూరి సీతారామరాజు, ఒక అరవింద ఘోష్, ఇక్కడేమో సప్త ఋషులు ఉన్నారు, అటు పక్కన అందరూ కూడా ఉన్నారు, అక్కడ సైంటిస్టులు కనిపిస్తున్నారు. ఇలా మనం గొప్పగా అవ్వాలి అంటే మీ టీచర్స్ దగ్గర మీరు చక్కగా చదువుకుని, అలాంటి గురువులు అంటే మీ స్కూలుకు వచ్చినటువంటి అతిథులే గురువులు. అలాంటి గురువులు వచ్చినప్పుడు వారి యొక్క ఆశీస్సుల ద్వారా మీరు గొప్పగా ఇలాగ తయారవ్వాలి అని చెప్పి ఈ సంస్కారం అనేటువంటి నేర్పేటువంటి సంస్కారవంతమైనటువంటి స్కూల్లో
చక్కగా ఇందాక నేను ఒకటి గమనించాను, లీడర్స్ అందరూ కూడా మాకు చిన్నప్పుడు పేరు చెప్తే మా పేరు చెప్పేవాడు అంతే, కానీ సర్నేమ్ తో సహా చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నా 52 years లో నేను స్కూళ్ళలో సర్నేమ్ తో సహా కలిపి చెప్పేవాడు. అదే మన డిఎన్ఏ. సర్నేమ్ ఈజ్ అవర్ డిఎన్ఏ. అవర్ సర్నేమ్ ఈజ్ అవర్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే మీరు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాతను బైపీసీ స్టూడెంట్స్ కి అయితేనో, డాక్టర్స్ కి అయితేనో, పోలీసులుగా అయితేనో ఆ డిఎన్ఏ అనేది బాగా అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అంటే మన బ్లడ్ అమ్మ బ్లడ్, మన బ్లడ్ నాన్న బ్లడ్ మ్యాచ్ అవడమే డిఎన్ఏ. కాబట్టి అలాంటి ప్రతి దానికి కూడా మనకి గోత్రము, ఒక సర్నేమ్, ఒక గోత్రం ఉంటుంది. మీ ఇంటి పేరు ఇందాక ఎవరో చల్లా అని చెప్పారు, మళ్ళీ ఇంకొకటి ఏదో వేరుగా అని పేరు నేను విన్నాను కొంతమంది చెప్పినప్పుడు. సో ఇలాగ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక గోత్రం ఉంటుంది, ఆ ఇంటికి ఒక గోత్రం ఉంటుంది. గోత్రము అంటే ఏంటి? గోవుల్ని రక్షించేటువంటి వాళ్ళు, గోవుల్ని కాపాడాలి. ఆ గోవుల్ని కాపాడేటువంటి వాళ్ళందరికీ గోత్రం ఉంటుంది. ఎవరైతే భారతీయులందరూ గోవుల్ని, వాడి 7 అక్కడ ఋషులు ఉన్నారు, 7 కూడా గోవుల్ని కాపాడారు. ఆ ఋషుల యొక్క పేర్లే మనకి గోత్రం కింద వస్తాయి. మళ్ళీ అవి మనం మర్చిపోయాం, అందుకని దానికి సబార్డినేట్స్ గా, సబ్-హెడింగ్స్ గా ఉన్న గోత్రనామాలు చెప్తున్నారు మీరు గుళ్ళల్లో, లేకపోతే వాళ్ళ పేర్లే చెప్తారు. కశ్యప మహర్షి, భరద్వాజ మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి, ఇవే మన గోత్రాలు. అంటే మనము ఎవరి పిల్లలము? వాళ్ళ పిల్లలము. సో గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట అక్కడ ఉన్నవాళ్ళు. మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా పనిచేశారో తెలుసా? వర్షం ఆగిపో అంటే ఆగిపోయేది, భగవంతుడిని రా అంటే వచ్చేవాడు, భగవంతుడిని నుంచో అంటే నుంచునేవాడు, చేతులు కట్టు అంటే కట్టేవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు గురువు గారి దగ్గర చేతులు కట్టుని చాలా బుద్ధిగా నటించేవాడు. మనం కూడా అలాగే నటిస్తున్నాం. మన క్లాస్ టీచర్ పీరియడ్ అయిపోయి కొత్త క్లాస్ టీచర్ ఇంకో టీచర్ లోపలికి వచ్చేలాగా నడుస్తామా? సో వీఆర్ లార్డ్స్, మనం భగవంతుడము. భగవంతుడు ఏం చేస్తారు? గురువు గారు వస్తే నమస్కారం చేస్తారు. సో అందుకనే మీరు క్లాస్లో మీ టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ టీచర్ అందుకని చెప్తారు. గురువుకి నమస్కరించే వాళ్ళే దేవుడు. దేవుడికి శక్తిని ప్రసాదించేదే గురువు. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అప్పట్లో గోవుల గురించి మనకి పోయమ్స్ ఉండేవి, గోవుల గురించి పాఠాలు ఉండేవి, కానీ ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు పాఠాలు ఏమొచ్చినాయి అంటే, మరి మీ స్కూల్లో చెప్తున్నారో లేదో తెలియదు, కానీ నేను కాన్వెంట్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకటే పద్యం, రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. ఇదే అంటున్నారా అంటలేదా? అంటే ఓ వర్షమా ఇవాళ రావద్దు, రేపురా. ఇంకా వర్షాలు రావడం మర్చిపోయింది. బాలవాక్కు బ్రహ్మవాక్కు. మీరు చిన్నపిల్లల దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎనర్జీ ఉంది, ఉందా లేదా? ఏం మాట్లాడలేదు లేదా? మరి గట్టిగా మాట్లాడాలి. నేను కూడా ఇప్పుడు సంస్కార్ స్కూల్లో స్టూడెంట్ని. సో వీఆర్ ఫ్రెండ్స్. మన దగ్గర ఒక ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీని ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అని చెప్పి ఎనర్జీ లెవెల్స్ బాగా తెలిసిన వాళ్ళే మీ వెనకాతల, మీ నా పక్కన కూర్చున్నటువంటి టీచర్స్. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ మనకు తెలియక ఏం చేస్తాము? చిన్న పనికి ఓవర్ బాగా కష్టపడతాం. అలా కాదురా, ఇలా చెయ్యి తొందరగా అయిపోతుంది అని చెప్పేటువంటి మాస్టర్స్. మా నాన్నగారు టీచర్,
జిల్లా పరిషత్లో మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ చెప్పేవాడు. అప్పట్లో మాస్టర్ గారు అంటే పెద్ద ఒక ప్రెసిడెంట్ లాగా ఉండేది. మా నాన్నగారు కొడితే ఒక్కొక్కళ్ళు కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా కనిపించి మీ నాన్నగారు కొట్టారు అంటే మాకు భయం వేసింది, వీడు కొడతానికి మా దగ్గరకు వచ్చాడా. మీ నాన్నగారు కొట్టబట్టి నేను కలెక్టర్ అయ్యాను, నేను ఎంఆర్ఓని అయ్యాను, నేను డిప్యూటీ కలెక్టర్ని అయ్యాను అని మా నాన్నగారి దగ్గర చదువుకున్న 100 మంది విద్యార్థులు మాకొచ్చి ఈ రోజు నమస్కారం చేస్తున్నారు. మా ఫాదర్ దగ్గర చదివితే నాకు నమస్కారం చేస్తున్నారు. అంటే మన ఫాదర్ ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. సో స్కూల్లో ఉన్నప్పుడు ఎంతసేపు మీ ఫాదర్స్ అండ్ మదర్స్ ఎవరు? మీ టీచర్సే మీ మదర్స్, మీ టీచర్సే మీ ఫాదర్స్. మనం టీచర్ కొట్టింది అని బాధపడకూడదు, కంప్లైంట్ చెప్పకూడదు, ఇంటికి పోయి. చాలా మంది అదే చేస్తాం.